ఈ క్రమంగా మొత్తం హస్తినాపురంలో పాండురాజుకి జ్యేష్ఠసుతుడు పుట్టాడు జ్యేష్ఠ నక్షత్రంలో అని విని సంతోషించారు. ఇక దుఃఖించిందల్లా ప్రపంచంలోకి ఒకళ్ళే, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి గిజగిజలాడిపోయిందట. నేను గర్భం ధరించి అన్నాళ్ళయ్యింది, ఈ దిక్కుమాల కడుపు అంతకంతకే పెరుగుతోంది కానీ ఇందులోంచి పిల్లాడు రాడు, సంవత్సరం దాటిపోయిందిట, అయినా పిల్లాడు కొట్టడంలా. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్స్ లేవులండి, అందుకని ఆవిడ గిజగిజలాడిపోయిందిట. ఆ దుర్వార్తకు గాంధారీ సతి అసూయ చెందినది, ఈసున గర్భతాడన మిల్తి తానొనరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించను, పిండమును నోటొక్క కుండల విభజించెను. ఈ వార్త తట్టుకోలేని గాంధారి కుంతీదేవికి కొడుకు పుట్టాడు, నాకెందుకు పుట్టడం లేదు, ఎందుకు ఈ పరికిమాల కడుపు అని అంతకంతకి కొత్త కొత్తలాడిపోయి ఈ చేత్తోటి కుడి చేత్తోటి పటా పటా కడుపు మీద కొట్టుకుందిట. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందంటే ఇది సామెత, ఇలా వచ్చిందనమాట. అసలు ఎవరైనా ఈ పెచ్చమని చేస్తారా? తెక్క మూర్ఖత్వం. అందుకే పుట్టిన వాళ్ళు అంతకంటే మూర్ఖులు ఈర్ష్యాపరులు పుట్టారు. ఏం అసూయ అండి అది. గర్భతాడనం చేయగానే ఆ లోపల ఉన్న పిండం ఇంత ముద్దయిపోయి మాంసం ముద్ద గర్భంలోంచి కాళ్ళ మీద జారిపడిందనమాట. అప్పుడు ఏడ్చిందిట, అయ్యయ్యో ఏమిటి ఇంత పిచ్చ పని చేశాను, మాంసం అలా ముద్ద కింద పడిపోయింది అని ఏడుస్తూ ఉంటే టక్కన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఎవరు? మహానుభావుడు, సకల లోకాలకి మూలకారకుడు సద్గురుడు వ్యాసుడు. కష్టం రాగానే ప్రత్యక్షమవుతాడు, ఎవరో కలవలేదు, వచ్చేసాడు ఆయన అంతే. దానిని రింగి పరాశరసూనుడు చనుదిల్చి సొబలు సుతజూచి మనోహీనవయి గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యం బే. ఆ క్షణమే ఇది ఇలా జరుగుతుందని గ్రహించిన మహాత్ముడు పరాశరపుత్రుడు వేదవ్యాసుడు ఆకాశ మార్గంలో అదృశ్య శక్తితో అక్కడికి వచ్చి సుబలపుత్రికను చూచి, ఇక్కడ గాంధారి అనలేదు, ధృతరాష్ట్రపత్ని అల్లా, సుబలుడి కూతురు. ఆ సుబలుడికున్న దరిద్రపు లక్షణమే ఈవిడికి కూడా వచ్చిందనమాట. అతను ఇలాంటి వాడేట, తొందరపాటుతో పిచ్చి పనులు చేస్తాడు. అలాంటి వాడి కూతురివి, నీకు ఆ బుద్ధే వచ్చింది. ఏమమ్మా, ఇంత మనస్సుని చంపుకొని కడుపులో ఉన్న పిండాన్ని కొట్టుకుంటారా? మనోహీన అంటారు ఇలాంటి వాళ్ళని. అంటే కరుణ లేకుండా మనస్సుని చంపుకొని కన్న బిడ్డల్ని, పుట్టబోయే బిడ్డల్ని చేజేతులారా చంపుకునే నీచురాలు అయిపోయావు, క్రూర మృగంలో తయారయ్యావు. ఇలా గర్భపాతం చేసుకుంటారా? ఇది కర్తవ్యమా? అయ్యిందేదో అయ్యింది, నీకు మళ్ళీ నా శక్తితో ఈసారికి మాత్రం అనుగ్రహించి ఆరోగ్యం ఇస్తున్నాను. ఈ కడుపు కొట్టుకోవడం వల్ల ఆవిడికి ఒక రకమైన పుండు పడిపోయింది కడుపు అంతా. రేపటి నుంచి ఆవిడకి ఏమవుతుందో, అందుకని ముందు ఆవిడకి ఆరోగ్యం ఇచ్చాడు తన శక్తితో. మహానుభావుడు ఆయన. ఇక్కడ అన్నారండి, ఇటు సంస్కృతంలో వేదవ్యాసులు వారు, తెలుగులో నన్నయ్య గారు కూడా, విభజ్య వేదాంశ్చతురః పురా. ఒకప్పుడు వేదములను నాలుగుగా విభజించాడు. వేదములనే విభజించిన మహాత్ముడు ఈవిడ వేదన వల్ల పుట్టిన పిండాన్ని విభజించడం పెద్ద లెక్క. ఆనాడు వేదాలను విభజించిన ఈయన ఈ పిండాన్ని 101 చిన్న చిన్న ముక్కల కింద విభజించి 101 కుండలు తెమ్మన్నాడు, కొత్త కుండలు. ఒక్కొక్క కుండలో పెట్టాడు. ఈ కుండ నిండా నెయ్యి పోశాడు. ఇదిగో ఈ కుండ చుట్టూత ఒక చల్లని గుడ్డ కట్టండి, నీళ్లలో తడిపిన గుడ్డ కట్టండి, కుండ మీద మూత పెట్టండి, కొంతకాలం పాటు రోజు చన్నీళ్లతో తడపండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అనమాట. ఈ పిండం పాడవకూడదు, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడండి. ఈ నేతి కుండలో ఉన్నటువంటి పిండాలు కొద్ది రోజుల్లో పిల్లలు అవుతాయి, వాటికి చల్లదనం కావాలి. నా తపశ్శక్తితో నేను వాటిని రక్షిస్తాను. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటేవే ఆ రోజుల్లో. కాకపోతే ఆయన మహానుభావుడు తన తపస్సుగా టెస్ట్ కింద పెట్టుకున్నాడు ఆయన. ఈ కొండలు జాగ్రత్తగా రక్షించు, ఇంకెప్పుడు తొందరపడి పిల్లలు రాలేదు కదా అని ఈసారి కొండలు పగలగొట్టామనుకో నీ మొహమ్మంట నేనేం చేయలేను, అందువల్ల జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరించి ఆ కొండల్ని తడపమన్నాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ, మహాత్మా నువ్వు మామగారు అవడం నా అదృష్టం, లేకపోతే నా పిచ్చి పనికి వీళ్ళు ఏమయ్యేవారో అని జాగ్రత్తగా చల్లని గదిలో పెట్టించి నీళ్లతో తడిపించింది. ఆ నేతి కొండల్లో ఉన్న పిండాలని జాగ్రత్తగా రక్షించింది. ఈలోపు అక్కడ పాండురాజు గారు మళ్ళీ ఒక్క కొడుకు పుడితే సరిపోతుందా, మరొకడు కావాలి, ఈసారి మంచి బలవంతుడు కావాలి, అవసరమైతే కొండల్ని పిండి చేసేవాడై ఉండాలి, బాహుబలంతో ప్రపంచంలో ఉన్న రాక్షసులందరినీ తక్షణం శిక్షించగలిగేవాడై ఉండాలి, అటువంటి వీరుడు కావాలి.
అటువంటి వీరుడు పుట్టాలంటే మహాబలశాలి వాయువుని ఆరాధించాలి. వాయువు తలుచుకుంటే కొండల్ని అవతల పారేస్తాడు, చెట్లు పీకి పారేస్తాడు, సముద్రాలను ఉల్లోటోత్తుంగ తరంగాలుగా పైకి లేపగలడు. సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తుందంటే వాయువే కారణం. ఇలా వాయువు ప్రపంచమంతా కదిలించగలడు. ఆ మహాబలి అయిన ప్రభంజనుణ్ణి ఆరాధించమనగానే కుంతీదేవి వాయువుని ప్రార్థించింది. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు, ఎటువంటి కొడుకు కావాలన్నాడు ఆయన. పుత్రం దేహి సురోత్తమా బలవంతం మహాకాయం సర్వదర్ప ప్రభంజనం. నాకు ఒక గొప్ప పుత్రుడు కావాలి, వాడు బలవంతుడై ఉండాలి, మంచి దృఢమైన వజ్రం వంటి శరీరం కలిగిన వాడు ఉండాలి. మళ్ళీ వజ్రం వంటి శరీరం కలిగిన వాడు కదా అని ఎవరన్నా ముట్టుకుంటే శరీరం కఠినంగా ఇనుములో ఉండకూడదు. మాలాంటి వాళ్ళకి ముట్టుకుంటే కోమలంగానూ ఉండాలట. వజ్ర కఠినత్వం, పుష్ప కోమలత్వం రెండూ ఉన్న కొడుకై ఉండాలి. ఏ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులతో కలబడి కుస్తీ పట్లు పడుతున్నప్పుడు వాడికేమో ఇనుములాగా వజ్రంలో ఉండాలి. స్త్రీలు పుట్టుకున్నప్పుడు, తల్లి పట్టుకున్నప్పుడు కోమలంగా ఉండాలి శరీరం. సర్వదర్పాన్ని ఎగరగొట్టే ప్రభంజనుడై ఉండాలి, అహంకారాన్ని అడిచేవాడై ఉండాలి, అంత తేలికగా మృతి లేనివాడై ఉండాలి. అటువంటి కొడుకు నిమ్మనగానే తథాస్తు, విషాల వల్ల, సముద్రాల వల్ల, జలాల వల్ల, అగ్ని వల్ల కూడా ప్రమాదం లేని మహాపుత్రుడు నీకు పుడుతున్నాడు నా అంశతోటి అని వెంటనే వాడికి గర్భాన్ని ప్రసాదించాడు. క్షణాలలో మహానుభావుడు భీముడు పుట్టుకొచ్చాడు. వాయుపుత్రుడు ఆయన, ప్రభంజనసుతుడు, మహాబలశాలి. ఆయన పుట్టగానే మళ్ళీ పుష్పవర్షం కురిసింది, లోకానికి శుభస్థితి కలిగింది. సరిగ్గా భీముడు పుట్టాడు. 3 గడియల తేడాలో సరిగ్గా అక్కడ కుండల్లో 101 కుండల్లో మొదటి కొండలోంచి దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు. అంటే ఇద్దరికి 3 గడియలు తేడా. భీముడు పెద్దవాడు 3 గడియలు దుర్యోధనుడి కంటే కూడా. కాకపోతే భీముడు పుట్టినప్పుడేమో ఇలాగే మల్లెపూల వాసన, చల్లగాలి వీచింది. ఈయన పుట్టిన 3 గడియల తర్వాత మొదటి కొండలోంచి గుడుక్కుమంటూ కొండ పగలగొట్టుకుని, కొండలో పుట్టాక కొండ పగలగొట్టేసేటవాడు. పుట్టడంతో కొండ పగలగొట్టాడు. వాడు మహానుభావుడు. ఒక కాలుతో తనగానే ఆ కొండ పెళ్ళని పగిలిపోయిందిట. అందులోంచి దృఢమైన శరీరంతో మంచి సౌందర్యంతో దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు. అనిలజు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనాథ ధృతరాష్ట్రునకును గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టె కలి అంశమునన్. సరిగ్గా భీముడు పుట్టిన ఆ రోజునే 3 గడియల తేడాలో పెద్ద కొండలో నుంచి, మొదటి కొండలో నుంచి ధృతరాష్ట్రుడికి, గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు. అందులో ఆ పుట్టినవాడు ఉన్నాడే మాంసముక్కలోంచి, ఆ మాంసముక్కలో కలిపురుషుడు చేరాడు. కలిపురుషుడి అంశతో పుట్టాడు వాడు. శకునేమో ద్వాపర పురుషుడి అంశ. ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు పూర్తిగా కలిపురుషుడి అంశతో పుట్టాడు. అందుకే కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు. ధర్మనాశనానికి, ఎక్కడెక్కడున్నటువంటి పాపాత్ములైన రాక్షసుల్ని ఉద్ధరించడానికి, మొత్తం ధర్మపరులైన వాళ్ళకి బాధ కలిగించడానికి దుర్యోధనుడు ఈ కొండలోంచి పుట్టాడు. ఇక చూడండి, వాడు పుట్టాట ప్రపంచమంతా ఘూర్నిల్లిందన్నారు. ఆ దుర్యోధనుడొద్భవిల్లుడును, ఆ దుర్యోధనుడొద్భవిల్లుడును క్రవ్యాదారవంబుల్ శివానాదంబుల్ మదఘోక ఘూంకృతులు నానారాసభద్వానముల్ భూదికంపముగా చలంగే విగతాంభో భృన్నభో వీధియందాదిత్యద్యుతి మాయగా కురిసే ఉగ్రాశ్రుం మహావర్షముల్. ఈ దుర్యోధనుడు పుట్టగానే ముందుగా క్రూర మృగాలు మోరలెత్తి, అంటే తోడేళ్ళు, సింహాలు మొదలైనవన్నీ బొయ్యని అరవడం మొదలెట్టాయి. ఎక్కడెక్కడి నుంచి హస్తినాపురం చుట్టూ చేరిపోయాయట. అవన్నీ కన్నీళ్లు కరుస్తూ అరిచాయి. శివానాదంబుల్, శివ అంటే నక్క, నక్కలన్నీ వచ్చి కోతలు కూసాయట. నక్కలు కుక్కలు కూసాయంటే పుట్టినవాడు పరమ దౌర్భాగ్యుడు, వంశనాశకుడు, వాడు కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు అని అర్థం. ఎప్పుడు లేని నక్కలు అరిచాయి. మదించినటువంటి ఘోకఘోంకృతులు, గుడ్లగోబలు మొత్తం అంతఃపురం చుట్టూ చేరి అవన్నీ ఓయ్ అని అరవడం మొదలెట్టాయి. పట్టపగలే అరవడం మొదలెట్టాయిట. నానా రాసభధ్వానములు, రాసభాలంటే గాడిదలు. ఇంకా గాడిదలు అసలు ఇప్పుడు పాపం కలియుగంలో గాడిదలు కూడా పోయాయి.
మనుషులే పెద్ద గొప్ప గాడిదలు అయిపోతారట కలియుగంలో. నేను అనలేసమ్మా, వ్యాసుడు అన్నాడు, బట్ నా మీద పడకండి. మీరు ఏమండి మమ్మల్ని గాడిదలు అన్నారంటే నేను మిమ్మల్ని ఎక్కడన్నాను? కలియుగంలో మనుషుల్లో గాడిద లక్షణాలు వస్తాయి, గాడిదలు ఎక్కువ చచ్చిపోతాయి, వాటిని తినేసేస్తారని చెప్పాడు వ్యాసుడు భవిష్య పురాణంలో. ఒకవేళ ఎవరినైనా అంటే అది నేను కూడా అందులో ఉన్నాను కనుక నేను మీతో సమానమే. అంచేత ఏదన్నా అన్నానంటే మిమ్మల్ని అన్నానంటే నేను అనుకున్నట్టే. ఏమైనప్పటికీ ఆ రోజుల్లో గాడిదలని ఉండేవి పాపం. ఆ గాడిదలన్నీ గుమ్మాల దగ్గరకు వచ్చి అరిచేయి. భూదిక్కంపముగా చలంకే, భూమి కంపించింది, దిక్కులు వణికిపోయాయి. ఆకాశంలో ఒక్క మేఘం లేదటండి. విగత అంభోభృత్తు అంటే మాట వరసకు కూడా ఆకాశంలో మబ్బు లేదు. కానీ మబ్బు లేకపోయినా సూర్యుడు మాయమైపోయాట. మిట్ట మధ్యాహ్నం పూట ఎవడన్నా సూర్యుడు మాయమవడం చూస్తామా? ఆకాశంలో మేఘములు వస్తే సూర్యుడు కనపడ్డు. ఒక్క మబ్బు తునకలేదు, సూర్యుడు మాసిపోయాడు. చిత్రం ఏంటో తెలిసిన? సూర్యుడు లేడు, మబ్బులు లేవు, పైనుంచి ఉగ్ర అశ్రుంగ్ మహావర్షముల్ కురిసే, భయంకరమైన రక్తం, చీము, కొవ్వు, మాంసం, ఎముకలు, పుర్రెలు ఒక గంటన్నర వర్షం కింద కురిసిందట హస్తినాపురంలో. ఇదేం వర్షం అండి, ఎప్పుడు కనీవిని ఎరగనుకున్నారు అంతా. వెంటనే జగానికి అర్థమైపోయింది, ఎవడో మహానుభావుడు పుట్టాడు, ఆ పుణ్యాత్ముడు పుడితే ఇలా ఆకాశంలో మేఘం లేకుండా పైనుంచి నెత్తురు, చీము, ఎముకలు, కేశములు, పైగా అవి కూడా దరిద్రపు వాసన వస్తున్నటువంటి తల వెంట్రుకలు, చెత్తా చెదారంతో కురుస్తోంది అనుకున్నారట. క్రమంగా ఒక్కొక్క గడియ తేడాలో, అంటే దుర్యోధనుడు పుట్టాడు, మళ్ళీ గడియ తర్వాత రెండో కొండ పళ్ళ మంది, ఆ రెండో కొండలోంచి దుశ్శాసనుడు, దుష్ప్రహర్షణుడు మూడోవాడు, దుర్ధర్షుడు, వివింశతి, కర్ణుడు, వికర్ణుడు, మహావీరుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు, ఇలా మొత్తం మీద 100 మంది కొడుకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గడియ తేడాలో పుట్టుకొచ్చేశారు. ఆఖరణ 101వ కొండలోంచి దుశ్శల అని పేరు కలిగిన ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఈ విధంగా ఏకశత, 1 మరియు శత, ఒక కూతురు, 100 మంది కొడుకులు ఈ కొండల్లోంచి పుట్టుకొచ్చారు. అంతా ధార్తరాష్ట్రులు. గాంధారి ఒక్క పిల్లాడు పుడతాడు అనుకుని ఆశించింది, కడుపుని పగలగొట్టుకుంది. ఇప్పుడు వాడు 101 మంది అయ్యారు. అప్పుడు ఋషులు వచ్చేసి, గడియ తేడాలో వీళ్ళంతా పుడుతున్నారు, దుర్యోధనుడు పుట్టగానే ప్రపంచమంతా వణికిపోయింది, హస్తినాపురానికి అత్యంత ప్రమాదం వచ్చింది, అందుకని వాళ్ళు కంగారు పడి మహానుభావులైన జ్యోతిశాస్త్రవేత్తలైన పండితులైన వాళ్ళంతా అన్నారు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ పెద్ద కొడుకు ఒట్టి దౌర్భాగ్య జాతకుడు, వాడి వల్ల ప్రపంచ నాశనం అవుతుంది, మొత్తం వాడు ప్రపంచ యుద్ధానికి మూలకారకుడు అవుతాడు, మొత్తం కురువంశ నాశనం అవుతుంది, నీ కొడుకులు అందరూ వాడి వల్ల చచ్చిపోతారు, ఆఖరికి నీ వియ్యంకులు కూడా పోతారు, మా మాట విను, ఒక్కడిని వదిలేసావనుకో నీ వంశం బాగుపడుతుంది, ఈ దుర్యోధనుడిని అడవిలో వదిలి, అడవి పాలైతే మిగతా వాళ్ళంతా బుద్ధిమంతులు అవుతారు. మేము జాతకరీత్యా పరిగణనలోకి తీసుకుని చెబుతున్నాం. ఏమిటది అంటే, మేము దుర్యోధనుడి జాతకాన్ని పరిగణనలోకి తీసుకుని చెబుతున్నాం. వాడు అడవి పాలయ్యాడా, వాడిని నువ్వు వదిలేవా, నీ వంశం అంతా నిలుస్తుంది. నువ్వు ఒకవేళ వాడు కావాలనుకున్నావా, నీ వంశం నీ కళ్ళ ముందు చచ్చిపోతుంది, అంతా నాశనం అవుతుంది, నీకు అపకీర్తి వస్తుంది, మా మాట విను అనగా, ఆయన మీరు చెప్పింది నిజమే అనుకోండి, మా పెద్దాడు పుట్టినప్పుడు మీరు చెప్పినట్టుగా అన్నీ దుశ్శకునాలే, కానీ ఎంత చెడ్డ పెద్దాడు కదండి, పెద్దాడిని ఎలా వదులుకుంటానండి, పైగా వాడిని ముట్టుకుంటే ఎంత బాగున్నాడో అన్నట్ట. ఒరే నాయన, ఇంకా 100 మంది ఉన్నారు కదా, కూతురుతో కలిపి వీడిని ఒక్కడిని వదిలేస్తే 100 మంది ఉంటారు, ఈ 101 మందిలో ఒకడు పోతే మిగతా వాళ్ళు బాగుంటారు రా బాబు అంటే, వాడు పక్షపాతంతో వాళ్ళని తిరస్కరించి నాకు పెద్ద కొడుకే కావాలన్నాడు. అది చెప్పాక ఇవన్నీ ఎలా జరగాలో అలా జరగాలి, అందువల్ల ఎవ్వరి మాట వినలేదు అతడు. ఇంకక్కడ భీముడు పుట్టాడు. 10వ రోజు వచ్చింది. స్నాత్వా సుతమాదాయ దశమేహని యాదవి, యాదవ వంశస్థురాలైన కుంతీదేవి 10వ రోజున స్నానం చేసి కుర్రాన్ని చంకన పెట్టుకుంది. ఎప్పుడు కూడా పిల్లాడు పుట్టిన 10వ రోజు తల్లి పిల్లవాడితో సహితంగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తీరాలి. ఇది మంత్రశాస్త్ర నియమం, ఆ రోజున అలా పాటించేవారు. గుర్తుపెట్టుకోండి, దశమేహని అన్నాడు. 10వ రోజు ఉదయం, అది కూడా చీకటి పడకూడదు. 10వ రోజు ఉదయం సూర్యోదయ సమయానికల్లా తల్లి బిడ్డ స్నానం చేసి తీరాలి. మరి ఇంక్యుబేటర్లో ఉంటే మనం ఏం చేయలేమనుకోండి. అలా కాకుండా ఉంటే, పిల్లవాడికి ఆరోగ్యంగా ఉంటే, పిల్లకి ఆరోగ్యంగా ఉంటే, ఆ పిల్లైనా పిల్లవాడైనా వాళ్ళకి స్నానం చేయించి తల్లి బిడ్డను వెంట పెట్టుకుని ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి.
అలా వెడితే ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి అకాల మరణం రాదు. తల్లికి అకాల మరణం రాదు. తల్లికి బిడ్డకి అకాలంలో మరణం రాకుండా ఉండాలన్నా, యాక్సిడెంట్లో చావకుండా ఉండాలన్నా పిల్లవాడు లేక పిల్ల పుట్టిన 10వ రోజు స్నానానంతరం ఈ తల్లి బిడ్డ తప్పక ఆలయానికి వెళ్ళాలి. తండ్రి వెడితే మంచిది, తండ్రి వెళ్ళకపోయినా దానికి పెద్ద దోషం లేదట, తల్లి మాత్రం వెళ్ళాలి. తల్లిదే బాధ్యత. అందుకే ఏం చేసింది కుంతి, 10వ రోజు స్నానం చేసింది, పిల్లాడికి కూడా స్నానం చేయించింది. ఆ అడవిలో అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి ఆలయం పక్కనే శివుడు ఉన్నాడు, శివలింగం పార్వతి ఇద్దరు ఉన్నారు. అక్కడికి వెళ్ళింది ఈవిడ. దైవతాన్యర్చయిష్యంతి నిర్జగామాశ్రమాత్ పృథా. అక్కడున్న దేవతలందరినీ, విఘ్నేశ్వరుణ్ణి, శివుణ్ణి, పార్వతిని, కుమారస్వామిని, ఇంకా అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నారు, వాళ్ళని వీళ్ళందరినీ అర్చించడానికి ఈ చంటి పిల్లాన్ని వెంట పెట్టుకెళ్ళింది. ఎక్కడో దూరంగా తపస్సు చేసుకుంటూ పిల్లలు పుడుతున్నా వాళ్ళని చూస్తున్నాడు తప్ప ఎక్కువగా భార్యల దగ్గరికి రాకుండా పాండురాజు గారు కొంచెం దూరంగా కూర్చుని ఒక ఎత్తైన గుట్ట మీద పక్కన ధనుస్సు బాణాలు పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అందువల్ల ఈవిడ కేవలం తానొక్కతే ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని ఆలయాలలో ఉన్న దేవతలను పూజించడానికి బయలుదేరింది. నిశ్చక్రామ మహాన్ వ్యాఘ్రః జఘాంసన్ గిరిగహ్వరాత్. ఓ పక్కనేమో పాండురాజు గారు ఎత్తైన గుట్ట మీద ఉన్నాడు, మరో గుట్ట మీదేమో ఆలయాలు ఉన్నాయి. తానున్నటువంటి ఆశ్రమం నుంచి ఆలయానికి ఆవిడ వెడుతోంది. ఆ సమయంలో అడవిలో ఉన్న ఒకానొక కొండ గుహలో నుంచి ఓ పెద్ద పులి, ఏకంగా 21 అడుగులు పొడుగుందిట. అంత పెద్ద పులి అనమాట. పెద్ద పులిలో కూడా ఆ రోజుల్లో భీకరమైన పులులు ఉండేవి. బాగా మాంసాన్ని పసికెట్టి తినేసేటటువంటి క్రూరమైన పెద్ద పులి కొండ గుహలోంచి పెద్ద పెట్టున గాండ్రిస్తూ గాండ్రుమంటూ కొండ గుహలోంచి దూకేసింది. వెంటనే తపస్సు చేస్తున్న పాండు మహారాజు చూశాడు. ఓహరి బాబో, 10వ రోజు పిల్లాన్ని ఎత్తుకుని ఈవిడు పెడుతూ ఉంటే ఇంత భయంకరమైన పులి దూకేస్తోంది అని వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు. వీరుడు పాండు మహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రం బుంధారుణి తెల్లగ నడుమన భూరి బుధుడు కాచి తనదు పుత్రున్ పత్నిన్. మహావీరుడు పాండురాజు అంత దూరం నుంచే ఎత్తైన తన ధనుస్సు ఎక్కుపెట్టి 3 తీవ్రమైన బాణాలు ఒక్కసారి దానికి ఎక్కుపెట్టి ఈ 3 బాణాలతో పులిని పటక్కన కొట్టాడు. ఆ 3 బాణాలు ఒక్కసారి డొక్కలో దిగబడగానే పులి పెద్దెత్తున పైకి లేచి కింద పడి కొట్టుకు చచ్చిపోయింది. కానీ ఈలోపు ఏమైపోయింది, ఆ పులి గాండ్రుముని మీదకు దూకుతూ ఉండేసరికి కుంతీదేవి వణిగిపోయిందిట. అంత పులిని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. పైగా సహజంగా ఆడవాళ్ళకి కొంచెం కోమలత్వం ఎక్కువ ఉంటుంది. ఆపై ఆవిడ బాల్యంతరాలు, ఆపై ఏమో చేతులు పిల్లాడు కూడా ఉన్నాడు. అందుకని ఆ పులిని చూడటంతో ఒక్కసారి నిశ్చేష్టురాలైపోయింది. ఉరుశార్దూల భయంబున పరవశయ్యి కుంతియుండ బాలకుడు శిలోత్కరముపై బడియే తన నిష్ఠురతను హతి చేసి రాలు చూర్ణంబులుగా. అంత పెద్ద పులి తన మీదకు దూకుతూ ఉన్న కారణం చేత భయంతో కంపించిపోయి స్పృహ కోల్పోయింది. ఆవిడ స్పృహ కోల్పోతూ కింద పడిపోతుంటే చేతిలో ఉన్న పిల్లాడు కింద పెద్ద లోయలో పడిపోయాడు. ఏకంగా అది అగాధమైన లోయ ఇట పక్కన. ఆ లోయలో పడిపోగానే ఈ పాండు మహారాజు కంగారు పడి, అయ్యో కుంతి, ఇంత మరీ బేలమైపోతావా, చంటి పిల్లాండి 10 రోజుల పిల్లాండి లోయలో పారేసావు, అయ్యో బాబాయ్ ఈ రెండో కొడుకు ఏమైపోయాడు అని బెంగ పెట్టేసుకుని కుంతీదేవి మొహం మీద నీళ్లు తల్లి ఆవిడ వెంట పెట్టుకుని అతి కష్టం మీద కొండలోయలోకి వెళ్ళి చూశాట. ఆ కొండలోయలో అన్ని ఇంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు. ఆ బండరాళ్ళ మీద పడి కుర్రాడు ఏమయ్యాడో అని చూస్తే ఆ బండరాళ్ళన్నీ కారప్పుడైపోయాయి. తన నిష్ఠురతను హతి చేసి రాళ్ళు చూర్ణంబులుగా అన్నారు. ఈయన పడ్డంతో వీడేమవలా ఆ రాళ్ళన్నీ మనం గ్రైండర్లో మిక్సీలో వేసినప్పుడు కూడా కారప్పొడి అంత మెత్తగా ఉండదన్నమాట. అంత మెత్తగా మరీ గుండైపోయింది. శనగపొడి, వేపుడు శనగపొడి ఎలా ఉంటుందో చూసారా, అలా అయిపోయాయిట. అసలు మతిపోయింది పాండురాజు గారికి. ఆశ్చర్యపోయాడు. ఓ నా కుమారుడా, 10వ రోజు పెట్టమేమిటి, బండరాళ్ళ మీద పడ్డమేమిటి, నువ్వేమయ్యావు అనుకుంటుంటే బండరాళ్ళని పిండైపోయాయి. ఈ లెక్కన భూలోకంలో ఎవరైనా వంట చేయాలనుకున్నప్పుడు చట్నీ చేయాలంటే వేరే రుబ్బురోళ్ళు పొత్తరాళ్ళు అక్కర్లా, కొబ్బరికాయల మీద నువ్వు కాలు పెట్టి తొక్కేమంటే చాలు అదే చట్నీ అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు ఆనందం కలిగింది. ఓహో, వాయుదేవుడు అనుగ్రహంతో వజ్రశరీరుడు పుట్టాడు. వీడితో ఎవడన్నా మల్ల యుద్ధం చేస్తే వాడు పచ్చడవుతాడు, వీడికి ఏం అవ్వదు. మీరు ఆలోచించండి, 10వ రోజు పెట్టేమేమిటి, అంతంత రాళ్ల మీద పడ్డమేమిటి, అది చూర్ణం అన్నాడు ఆయన. అంతే, పిండి అయిపోయాయిట. ఈ విధంగా 10వ రోజు నాడే తన కుమారుడి బలం గ్రహించి కుంతి, పాండురాజు
బ్రహ్మానందం పొందారు. ఈతడిక కురువంశమునకు రక్షకుడు అవుతాడు, ఈ వంశాన్ని నిలబెడతాడు. ఇక దేవతలకి చక్కగా పూజ చేసి ఆనందంతో తిరిగి వచ్చారు. ఈలోపు కొంతమంది దూతలు వచ్చి, మీకు ఇంకా 2 పిల్లలేనా? మేము ఇప్పుడే హస్తినాపురం నుంచి వస్తున్నాం. గాంధారీదేవికి 100 మంది కొడుకులు, 1 కూతురు కూడా పుట్టారని జరిగింది చెప్పారు. దాంతో మళ్ళీ పాండురాజు గారికి బెంగట్టుకుంది. అన్నయ్య గారికి పిల్లలు పుట్టడం ఆనందమే, కానీ బొత్తిగా వాళ్ళు శతశతకం కూతుర్ని పక్కన పెడదాం, అంతమందికి సాటి వచ్చే పిల్లలు నాకేమో కేవలం 2 ఉన్నారే, అబ్బే ఇంకా పిల్లలు కావాలనిపించింది. వెంటనే భార్యను పిలిచాడు. సంపద ఎంత వచ్చినా తృప్తి ఉండదు మానవుడికి, డబ్బు ఎంత వచ్చినా ఇంకా ఇంకా రావాలనే ఉంటుంది. అలాగే పిల్లలు కూడా కావాలనే కోరిక పూర్వంలో ఉండేదిట. ఆయనన్నమాట సంతానం వల్ల, సంపద వల్ల సంతృప్తి చెందితే వాడు జ్ఞాని అవ్వడు. కాకపోతే వచ్చిన సంపదని సద్వినియోగం చెయ్యాలి, సంతానాన్ని కూడా లోకానికి ఉపయోగపడేలా చెయ్యాలి. ఇంకా నాకు మంచి సంతానం కావాలి. ఇప్పుడు ఈ పుట్టిన పిల్లవాడు దేహబలం కలిగినవాడు, ఈసారి బుద్ధిబలము, ధనుర్విద్యా కౌశలం ఇవన్నీ కలిగిన మరో కొడుకు కావాలి. ఆయనకు లోపలే తెలుసు భవిష్యత్తు. అందుకే అనుకున్నాడు, అవసరమైతే 100 మందిని ఒక్క బాణంతో నిలవరించేవాడు కావాలి. ఈ ప్రపంచంలో అందరికీ మూలాధిదేవత ఇంద్రుడు. ఈ వాయుదేవుడు కానీ, అగ్నిదేవుడు కానీ, యముడు కానీ, నిరుతి కానీ, వరుణుడు కానీ, కుబేరుడు కానీ, ఈశానుడు కానీ వీళ్ళందరూ ఇంద్రుడిని అర్చిస్తారు. అష్టదిక్పాలకులలో శ్రేష్ఠుడు, ముల్లోకాలకి అధిపతి అమరేంద్రుడు. అతడి బలం చాలా గొప్పది. అందుకే మీరు చూడండి, రాముడంతటి వాడిని బలశాలి అని పోల్చడానికి పురంధర సమోబలే అంటాడు హనుమంతుడు సుందరకాండలో. ఇంద్రుడంత బలవంతుడు. ఏదో కొన్ని సందర్భాల్లో ఆయన కొంతమంది చేతిలో వరాల వల్ల ఓడిపోవచ్చు కాక కానీ ఇంద్రుడు మహాబలశాలి, దిక్పాలకులకు కూడా అధినాయకుడు. అటువంటి అమరేంద్రుణ్ణి అతినిష్టతో అర్చించు. ఆయన వల్ల ధనుర్వేదంలో ఆరితేరినవాడు, ధర్మం తప్పనివాడు అయిన కొడుకు మనకు కావాలి అనగానే వెంటనే ఈవిడ అమరేంద్రుణ్ణి అర్చించింది. వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అసలు మీ కురువంశానికి ఇతడే దిక్కవుతాడు. నిజంగానే ఇంద్రుడు చెప్పిన మాట నిజం. ఎందువల్ల? కురువంశం అంతా నాశనం అయిపోతే అర్జునుడి కొడుకు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే మిగిలాడు. పరీక్షిత్తు ద్వారా జనమేజయుడు ద్వారా వంశాభివృద్ధి అయింది. అందుకే ఇంద్రుడు కుంతీదేవికి ప్రత్యక్షమై మీ కురువంశమును నిలబెట్టే కొడుకునిస్తున్నాను, మహాత్ముడు అవుతాడు ఇతడు కారణజన్ముడు, విష్ణువులో సగభాగం అని ఆమెకి గర్భాన్ని ప్రసాదించాడు. తక్షణం కుమారుడు పుట్టాడు. కాకపోతే ఈయన ధర్మరాజులాగా తెల్లగా కాకుండా కృష్ణుడి వలె పూర్తిగా నీలంగా పుట్టాడు. ధర్మరాజు గారు తెల్ల బట్టలు, తెల్ల రంగుతో పుట్టాడు. భీముడు పసుపు బట్టలతో బంగారు రంగులో పుట్టాడు. మూడోవాడు మాత్రం ఇటు పసుపు కాదు తెలుపు కాదు, పూర్తిగా నీలమేఘఛాయ శరీరుడు. కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో ఆ రంగులో పుట్టాడు. కాకపోతే బట్టలు మాత్రం తెల్లని వస్త్రాలతో, కుండలాలతో పుట్టాడు. జాతమాత్రే కుమారేతు వాగువాచా అశరీరిణి. ఆయన పుట్టగానే ఆకాశవాణి ఏమన్నదో తెలుసా? ఓ కుంతి, పాండురాజా, ఈ శతశృంగంలో ఉన్న ఋషులారా, తక్కిన దేవతలారా, ఇతడు అసాధారణ వ్యక్తి, శ్రీమన్నారాయణునిలో సగభాగం. ఇతడు నరుడు అని పిలువబడే మహాత్ముడు, ఒక ఋషి. బదరికావనంలో పూర్వం తపస్సు చేసినవాడు. ధర్మ సంరక్షణకి కృష్ణుడికి సాయం చేయడానికి పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంత పూర్వమే శ్రావణ మాసంలో పుట్టాడు. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పూర్ణిమ నాడు పుట్టాడే. అంటే కృష్ణుడికి ఈయనకి 7 నెలలు తేడా. 7 నెలల ముందు కృష్ణుడు పుట్టాడు, నారాయణుడు పుట్టాడు. ఆ నారాయణుడికి సాయం చేయడానికి ఇతడు పుట్టాడు ఈ నరుడు. ఆయనకి రోహిణీ నక్షత్రం, ఈయన ఉత్తర ఫల్గుని నక్షత్రం. సరిగ్గా ఉత్తర ఫల్గుని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంది కనుక ఫాల్గుణ మాసం అన్నారు దానిని. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే మాసమునకు ఆ పేరు వస్తుంది. ఫల్గుని, పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని పూర్ణిమ నాడు ఉంటే ఫాల్గుణ మాసం. మార్గశీర్షం అంటే ఏంటి? పూర్ణిమ నాడు మృగశీర్ష నక్షత్రం ఉంటే మార్గశీర్షం, పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం, చిత్ర అనే నక్షత్రం ఉంటే చైత్రం. ఈ విధంగా అతడు ఫాల్గుణ మాసంలోనే అందరూ పుట్టారు. మొత్తం పాండవులందరూ ఫాల్గుణంలోనే పుట్టారు, నక్షత్రాలు తేడా తప్ప. అందరూ ఒక్క సంవత్సరం తేడా అండి. ముందేమో ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, ఆ తర్వాత నకుల సహదేవులు అందరూ ఫాల్గుణంలోనే పుట్టారు. నక్షత్రాలు తిథులు తేడా అంతే.
అర్జునుడు పూర్ణిమ నాడు ఉత్తర ఫల్గుని విశిష్టకాల సంజననత చేసి అతనికి ఫల్గునుడని పేరు వస్తుంది. ఉత్తర ఫల్గునిలో పుట్టడం వల్ల ఫల్గునుడయ్యాడు. కార్తవీర్య సమఃకుంతి శివతుల్య పరాక్రమ ఏష శక్రయువాజయ్యో యదాస్తే ప్రథయిష్యతి. ఇతడు కార్తవీర్యార్జునుడి కంటే పరాక్రమవంతుడు, అందువల్ల అర్జునుడు అని పిలువబడతాడు. పూర్వం కార్తవీర్యార్జునుడని దత్తాత్రేయ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనలాగే ధనుర్విద్యలో ఆరితేరి పరాక్రమోపేతుడవుతాడు, అందువల్ల అర్జునుడు ఇతడు. శివుడితో సమానమైన పరాక్రమం కలిగి ఉంటాడు, శివుడితో యుద్ధం చేసి మెప్పిస్తాడు. శక్రయవ అజయ్య అంటే ఇంద్రుడి వల్లే అజయ్యుడు, భవిష్యత్తులో ఇంద్రుడిని యుద్ధం చేసి ఓడించిన వాడిన ఇంద్రుడి వల్లే పరాక్రమం కలిగిన వాడు. ఈతడి వల్ల నీ వంశానికి అత్యంత కీర్తి వస్తుంది. ఈతడికి సాటి వచ్చే ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నవాళ్ళు భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు అని ఆకాశవాణి పలికింది. ఆ క్షణమే ఆకాశవాణి అలా పలికిందో లేదో ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది. బ్రహ్మ, శివుడు, దేవతలు, దేవఋషులు, నారదుడు అందరూ వచ్చి పడ్డారట అక్కడికి నరుణ్ణి చూడటానికి. నరుడు మాట్లా మరి విష్ణువులో సగభాగం. రేపు ధర్మ సంస్థాపన చెయ్యాలి. నరనారాయణ జననం భూమికి ఎంతో శుభదాయకం. అందుకని వాళ్ళందరూ వచ్చి వేదాశీర్వచనాలు ఇస్తూ ఉంటే పూర్తిగా ఆశీర్వచనము చెయ్యడానికి వాళ్ళు పలుకుతున్న పవిత్ర మంత్ర శబ్దాలతో మారుమోగిపోయింది ఆ శతశృంగ పర్వతం. ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా వేదమంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రములు ఉచ్చై కంఠంతో పెద్ద పెద్ద కంఠంతో చదివారు. ఆ కంఠంతో పర్వతం మారుమోగిపోయింది. ఈ విధంగా వరుసగా 3 కొడుకులు పుట్టుకొచ్చారు. అర్జునుడిగా, నరుడిగా, ఫల్గునుడిగా, పృథ యొక్క కొడుకు గనక పార్థుడిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఇంకా తర్వాత అనేకమైన నామాలు వచ్చాయనుకోండి. మొత్తం మీద 11 నామాలు ఉన్నాయి అర్జునుడికి, 10 మరియు 1. అవన్నీ మనం విరాట పర్వంలో మళ్ళీ చెప్పుకుంటాం. ఇప్పుడు అందరికీ పిల్లలు పుట్టారు కానీ నాకు పిల్లలు లేరని బెంగ పెట్టుకుని మాద్రి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి అక్కగారు అదృష్టవంతురాలు, అందుకే దుర్వాసుడి వల్ల ఆవిడికి మంత్రం లభించింది. ఆవిడ గర్భం నుంచి మహావీరులు, లోకోత్తరులు 3 కొడుకులు పుట్టారు. అక్కడ గాంధారికి సుతశతకం పుట్టింది, ఇక్కడ నాకే అతీగతి లేకుండా పోయింది. నేను ఏ రుణం తీర్చుకోకుండా పోతానేమో, భర్తకు ఉపయోగపడకుండా పోతానేమో అని ఏడిస్తే ఆయన జాలిపడి బాధపడకు అని కుంతిని పిలిచి ఆ మంత్రం ఏదో ఈవిడికి కూడా ఉపదేశం చేయకూడదా, ఈవిడు కూడా దేవతల ద్వారా సంతానం పొందుతుంది అన్నాడు. సంతోషంగా కుంతి మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రంతో ఆవిడ భర్త యొక్క అనుజ్ఞతో అశ్విని దేవతలను ఉపాసించింది. దానివల్ల నకులుడు, సహదేవుడు కవలలు ఒకేసారి పుట్టుకొచ్చారు అదే పాల్గొన మాసంలో సంవత్సరం తిరగగానే. ఈ విధంగా మాద్రికి నకుల సహదేవులు పరమసుందరులు పుట్టారట. అందులో నకులుడు మరీ అందగాడు. మొత్తం పాండవులలో ఇక అందరిలో నకులుని మించిన వాడు లేరు, తెలివితేటల్లో సహదేవుణ్ణి మించిన వాడు లేరు. ఇద్దరూ కూడా ఖడ్గ యుద్ధంలో ఆరితేరిన వాళ్ళే. అటువంటి మహానుభావులు పుట్టుకొచ్చారు. వెరసి 5 ఐకమత్యంతో ఉండేవారట. ఒకే శక్తి 5 భాగాలయ్యిందా అన్నట్టుగా ఉండేవారు వాళ్ళు.